నమస్తే. మనం జూన్ మాసంలో ఉన్నాము. మనం జూన్ మాసం వచ్చేటప్పటికి మనకి వైశాఖ మాసం అయిపోయిన తర్వాత జ్యేష్ఠ మాసంతో స్టార్ట్ అవుతుంది. ఈ మంత్‌లో జ్యేష్ఠ పూర్ణిమ చాలా చాలా ముఖ్యమైన పండగ, ఇంపార్టెంట్ పండగ. ఏరువాక పున్నమి కూడా అంటారు. ఈరోజు ఏదైనా గనక దానం చేస్తే అందరికి చాలా చాలా మనకి శుభప్రదంగా, పుణ్యప్రదంగా ఉంటుంది. మనము ఫస్ట్ మేష రాశి వారి గురించి మాట్లాడుకుందాము. ఈ మేషరాశి గురించి గనుక మనం చూసుకుంటే ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఒక ఫస్ట్ పాదం అంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు. వీళ్ళకి ఒక పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి చు, చే, చో, లా, లి, లా, లో, ఆ అన్న అక్షరాలంతా కూడా మనకి మేషరాశిలో ఉంటాయి. అంతేకాకుండా పేరు బలం గనక మనతో పాటు మనకి గ్రహస్థితిని కూడా మనం గమనించుకుంటే ఇందులో సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలో ఉన్నారు. బుధుని సంచారం మిథున రాశిలోనే ఉంది. శుక్రుని యొక్క సంచారం మీనరాశిలోను, కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాలతో పాటు వీళ్ళకి వేరే కొన్ని గ్రహాల గురించి, శని గురించి కానీ, గురుడు కానీ మనం చూసుకుంటే వాళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల ఓవరాల్గా కనుక చూసుకుంటే జూన్ మంత్లో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనం లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ కనుక తీసుకుంటే మన మహర్షులు జ్యోతిష శాస్త్రంలో ఇచ్చిన దాని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల లక్ష్మీప్రదంగా ఉంటుంది. తర్వాత అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు. అయితే ఎనిమీస్ నుంచి కొంచెం ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంతకుముందు మీకు విపరీతంగా ధననాశనం గనక ఏమైనా అయ్యా ఉంటే ఈ మంత్లో ధనం గనక నాశనం కాకుండా కరెక్ట్గా ఉండి మీకు సరిపడే విధంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మేషరాశి వాళ్ళకి చాలామందికి నేను నా రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాను, ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాము. మనకి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది అని. అయితే కొన్ని కారణాల విపరీత వేళ కొన్ని రోజుల పాటు వీళ్ళకి కొన్ని నెలలు అని మనం అనుకోవాలి. వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండదు. అందుకని అందులోనూ దానికి శుభసూచకంగా జూన్ మంత్ వీళ్ళకి రాశి ఫలాలు చాలా బాగుంటాయి అని మనం చెప్పుకోవాలి. మన గ్రహం వైజ్ కనుక ఇప్పుడు మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండి చక్కటి యోగ్యతనిస్తూ ఉన్నారు. ఇదొక మంచి టైం మేషరాశి వాళ్ళకి అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా మంచి టైం అంటే ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి స్తృతియగే రవి అని మన మహర్షులు సంస్కృతంలో చెప్పారు. దాని ప్రకారం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రుల కలయికతో ఉంటారు, ధనలాభం ఉంటుంది, సంతాన సౌఖ్యము, ఇష్టమైన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే ఫాదర్ రిలేటెడ్ పర్సన్స్ కానివ్వండి, ఫాదర్ కానీ కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే వీళ్ళకి 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది అగైన్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. కుజుడు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారంటే మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే దేహ జాడ్యం, సంతాప కాలతిక్రమణ భోజనం, దురితిం కర్మలాభచ్చ, భౌమే పంచమ సంస్థితే అని మహర్షులు చెప్తారు. దాని ప్రకారం ఏంటంటే దేహ జాడ్యం, శరీరంలో కొంచెం వీక్నెస్గా ఉంటారు, తాపంగా ఉంటారు, కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయరీళ్ళు. అంతేకాకుండా దురితం కర్మలాభచ్చ, ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు వీళ్ళు ఓవర్ ఎక్స్పెండిచర్, ఖర్చు విపరీతంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది కుజుడు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శుక్రుడు మరలా వీళ్ళకి సూర్యుడిలాగా చక్కగా మంచిటి సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నారు, మంచి చేస్తూ ఉన్నారు. శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం చేత ఏమవుతుందంటేనంటే మనకి సంస్కృతంలో ఏమని చెప్తారంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థలాభస్య జన్మకే భృగునందనే అని మనకు చెప్తారు. దీని ప్రకారం ఏమంటారంటే శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ధనలాభం ఉంటుంది, మనస్సౌఖ్యం ఉంటుంది, పరస్త్రీలతో సుఖపడట, స్త్రీలైతే పరపురుషులతో సుఖపడట, చేసిన పనుల వల్ల ధనలాభం ఉంటుంది. అంతేకాకుండా శుక్రుడు 7వ ఇంట్లో కనుక చూడటం అయితే వీళ్ళ చుట్టూ ఉన్న లేడీస్తో చాలా మంచి వ్యవహారాలు చేయటము, తర్వాత ఆఫీస్లో కొలీగ్స్ కానివ్వండి, లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మంచి సపోర్ట్ వచ్చేసి వాళ్ళ నుంచి మంచి ఒక సపోర్టివ్గా ఉండేసి వాళ్ళ సహకారంతో మంచి మంచి పనులు చేయటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్త్రీలైతే కనుక వాళ్ళ చుట్టూ ఉన్న పురుషులతో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి చక్కగా వాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళ అంగీకారంతో మంచి మంచి పనులు చేసే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా అన్ని గ్రహాలు మనం వీళ్ళకి శని కూడాను 12వ ఇంట్లో ఉన్నా కానీ విపరీత వేద ఉండటం వల్ల శని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదు. కొన్ని నెలలను మనం చెప్పుకోవాలి. ఒక మంచి టైంలో మేషరాశి వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఈ మేషరాశిలో ఉన్న ప్రతి నక్షత్రం ఎలా ఉందో మనం చూద్దాం. మనకు అందులో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని వాళ్ళది కనుక చూసుకుంటే వీళ్ళకి
ఐశ్వర్యవంతంగా ఉంటుంది. మనం పాజిటివ్ సైడ్‌లో ఏమేముంటాయి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఈ మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది. తర్వాత ధనలాభం ఉంటుంది. మృష్టాన్నము చక్కగా పార్టీలు, ఫంక్షన్‌లన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఒకే ఒక విషయంలో ఛాలెంజింగ్‌గా ఉంటుంది. బంధనము, బంధించబడినట్లు ఉంటారు. ఇది కూడాను జూన్ 9 నుంచి 19 వరకు ఏదో ఒక సమస్యతో క్లారిటీ లేక, స్పష్టత లేక కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండే స్థితి ఈళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి అగైన్ పాజిటివ్‌గా గనక చూసుకుంటే వీళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటారు. జయప్రదంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. మృష్టాన్నము చక్కగా పార్టీలు, ఫంక్షన్‌లన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడున్నాయంటే అండి, కలహము, నాశనము, బంధనము, గొడవ అవుతే అవకాశం ఉంది. ఏదైనా ఒక పని మీరు అనుకున్నది కాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేటప్పటికి బంధనము, కన్‌ఫ్యూజన్‌లో అయ్యే స్టేట్‌లో ఎక్కువగా ఉంటారు. ఏదో ఒక సమస్యతో ఉండేసి అది ఎటు వెళ్తారు, ముందుకెళ్తే ఎట్లుంటుంది, వెనక్కెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక సందిగ్ధత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్‌ని కానివ్వండి, లేదంటే ఒక మెంటార్స్ కానివ్వండి, గురువులు గాని అలాంటి వాళ్ళని కలిస్తే వాళ్ళతో డిస్కస్ చేస్తే మీకు చాలా చాలా క్లారిటీ ఇస్తారు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నము ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. ఛాలెంజెస్ వచ్చేటప్పటికి కలహము, బంధనము, నాశనము చూపిస్తూ ఉంది. ధనానికి సంబంధించి గానీ, పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయాల్లో మీకు ఆశించినది అంత ఉండకుండా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈళ్ళకి బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవలు గూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ గొడవలు గూడా కుజుని యొక్క వల్ల మీకు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా ప్రతి నక్షత్రానికి మనం చెప్పుకున్నాం. ఇంతే కాకుండా అశ్విని, భరణి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అని చెప్తారు. ఏదో ఒక విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాంగ్ డెసిషన్ కూడా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అనమాట. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఇచ్చి పుచ్చుకునే టైంలో పొరపాటున ఏదో ఒక రాంగ్ డెసిషన్ లాగా తీసుకొని ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఇచ్చేటప్పుడు లేదంటే తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని తొందరగా తీసుకోకుండా వేగంగా సరైన ఆలోచనలు లేకుండా కొంచెం స్థిమితంగా ఆలోచించి గనక ఏదైనా కొనేటప్పుడు డెసిషన్ తీసుకుంటే గనక చాలా బాగుంటుంది. ఒక రకంగా గనక చూస్తుంటే ఈళ్ళకి చాలా మంచి టైంలో ఉన్నారు. మేషరాశి వాళ్ళకి జూన్‌లో అని మనం చెప్పుకోవచ్చనమాట. వీళ్ళు పరిహారాలు గనక చూసుకుంటే గ్రహం వైస్ అన్ని గ్రహాలు బాగున్నాయి. కుజుని వల్ల వీళ్ళకి మిక్స్‌డ్‌గా ఉంది కాబట్టి కుజుడికి సంబంధించి ఈళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవాలయాన్ని విజిట్ చేయటం, కందులు 1 కేజీ బావు దానం చేయటం ఇవి చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఏదైనా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఈళ్ళు కుబేర పాశుపతం చేపించుకున్న, మహాలక్ష్మి విశేష హోమం చేపించుకున్న చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏ పని చేసినా జయవంతంగా ఉండాలి. ఎక్కడైనా గనక ఎవరైనా పనుల్లో గనక ఆగిపోతూ ఉంటే వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకా వేరే ఎవరికైనా గనక వివాహంలో లేట్ అయ్యి సరైన వివాహం కాకపోయినా గానీ, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.